విషయ చింతన అనేది జీవుని వినాశనానికి హేతువవుతుంది అని చెప్పారు కదా 62, 63 శ్లోకాలలో. మరి ఇంద్రియాలను స్వాధీనందు ఉంచుకుంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్తున్నారు 64వ శ్లోకంలో. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితములను తనకు ఆధీనములై ఉన్నవనియు ఇంద్రియములచే అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును పొందుచున్నాడు. మనోనిర్మలత్వము, దాని ఫలితంగా వచ్చే మనశ్శాంతిని ఎవరు పొందుతారో ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎవరైతే రాగద్వేషములు లేకుండా ఉంటారో, అంటే కోపం కానీ ప్రేమ కానీ ఎక్కువగా లేకుండా ఉంటారో, ఇంద్రియములు వాటి స్వాధీనం నందు ఉంచుకుంటడం వలన మనసు నిర్మలముంది మనశ్శాంతి తప్పక పొందుతాడు అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ దేహ సంరక్షణ కోసం మాత్రమే ఇంద్రియాలతోటి పనిచేస్తారు. అందువల్లనే వీరు మనశ్శాంతిని పొందుతారు. వాళ్ళ శాంతికి ఎలాంటి భంగము ఉండదు. ఎలా అయితే పాముకి విషం తీసివేసినప్పుడు ఆ సర్పం వలన ఎలాంటి హాని ఉండదు కదా, అలాగే ఈ ఇంద్రియాలు కూడా వాటి యొక్క కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉన్నప్పుడు, బుద్ధితోటి ఆలోచించినప్పుడు వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్తున్నాడు. ఎలా అయితే మంచి గుర్రాలు కలిగిన రథము వాటి స్థానాన్ని చేరుతుందో, గమ్యస్థానాన్ని, అలాగే ఈ ఇంద్రియాల వల్ల కూడా మనకు ఎలాంటి హాని ఉండదు అని చెప్తున్నారు. ఆత్మవైశ్యేరి విధేయాత్మ అని 2 పదములు ప్రయోగించారు. ఇంద్రియములు, మనస్సు తనకు విధేయులుగా ఉండవలనే కానీ వాటికి మనం దాసులు అవ్వకూడదని స్పష్టంగా చెప్తున్నారు. ప్రపంచంలో అనేకులు తమ ఇంద్రియాలకి దాసులై పరతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అంటే బానిసల్లాగా ఇంద్రియాలు ఏమి చెప్తే అవి వింటూ ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ శాంతి అనేది ఉండదు. ఎటువంటి ధనవంతుడైనా, బలవంతుడైనా, విద్యావంతుడైనా ఇంద్రియములకు విధేయుడుగా ఉంటే శాంతి ఉండదు. కాబట్టి శాంతికి, నిర్మలత్వానికి చక్కని మార్గాన్ని ఈ శ్లోకంలో బోధించారు పరమాత్మ. ఇంద్రియాలకి దాసుడు కాకుండా అవి ఆడించినట్టు ఆడకుండా మన వివేకంతో, వైరాగ్యంతో, భగవద్భక్తితోటి వాటిని వశపరుచుకొని మనం పరమశాంతిని అనుభవించాలి అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. హరే కృష్ణ.